హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ ఇన్ తెలుగు. ఈరోజు నేను అండర్ 15,000 లోపల ఒక బెస్ట్ మొబైల్ గురించి రివ్యూ చేయబోతున్నా. దీని పేరే ఓపో K12 5G మొబైల్ అని చెప్పొచ్చు. ఇది మనకి రీసెంట్గా లాంచ్ అయిందనమాట. ఈ మొబైల్ నార్మల్ యూజర్స్కి చాలా బాగుంటుందని చెప్పొచ్చు అనమాట. అంటే గేమింగ్ యూజర్స్కి అంత బాగుండదు, ఓన్లీ నార్మల్ యూజర్స్కి అయితే చాలా బాగుంటుంది అనమాట. మనకి ఇక్కడ చూసినట్టయితే 360 degrees డ్యామేజ్ ప్రూఫ్ ఆర్మర్ బోర్డ్ అయితే చెప్తున్నారు అనమాట. అంటే ఈ మొబైల్ మనకి ఎటువైపు చూసినా కూడా మనకి ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. డ్యామేజ్ ప్రూఫ్ అనమాట. అంటే మొబైల్ ఎంత పైన చేసినా కూడా కింద పడినా కూడా మనకి స్క్రీన్ ఎటువంటి డ్యామేజ్ ఉండదు, బాడీ ఎటువంటి డ్యామేజ్ ఉండదు అనమాట. ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పొచ్చు. అందుకనే నార్మల్ యూజర్స్కి చాలా బాగుంటుందని చెప్పిన. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ మిలిటరీ గ్రేడ్ STD 810 సర్టిఫైడ్ అయితే పొందింది అనమాట. అంటే మనకి ఇక్కడ డిఫరెంట్ టెస్ట్లు అయితే చేసినారన్నమాట వీళ్ళు. అంటే యాక్సిడెంటల్ డ్రాప్స్ ఇంకా వేరే చాలా టెస్ట్లు చేసినారు. ఆ టెస్ట్లో ఇది మనకి సర్టిఫైడ్ అయితే పొందింది అనమాట. అంటే ఆ టెస్ట్లో అన్నింటిలో క్వాలిఫై అయింది అనమాట మనకి. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ 45 వాట్స్ అయితే సూపర్ వుక్ ఫ్లాష్ ఛార్జర్ అయితే చెప్తున్నారు అనమాట. 45 వాట్స్ అంటే ఆల్మోస్ట్ మనకి 1 అవర్ పైన ఛార్జ్ తీసుకుంటుంది అనమాట ఫుల్ ఛార్జ్ చేయడానికి. అంటే మనకి బడ్జెట్లో 45 వాట్స్ అంటే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది కూడా ప్లస్ పాయింట్. అలాగే మనకి ఇక్కడ బ్యాటరీ చూసినట్టయితే 5100 mAh హైపర్ ఎనర్జీ బ్యాటరీ అయితే చెప్తున్నారు అనమాట. మనకి 5000 అంటేనే మనకి ఆల్మోస్ట్ 2 days అయితే వాడుకోవచ్చు అనమాట. నార్మల్ యూజ్ చేసిన అంటే ఇంకా నార్మల్ గేమ్స్ ఆడితే నాకు తెలిసి 1.5 day అయితే రావచ్చు. అంటే 5100 mAh ఈజీగా సరిపోతుంది నార్మల్ యూజ్కి. ఈజీగా 2 days అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుందని చెప్పొచ్చు. IP54 కాబట్టి మనకి ఆల్మోస్ట్ మొబైల్ చాలా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అనమాట. అంటే అన్ఎక్స్పెక్ట్ టైంలో మనకి మొబైల్ వాటర్లో పడినా, అంటే మొబైల్ పైన ఏమైనా టీ లాంటిది ఇంకా యాసిడ్ లాంటిది ఇలాంటిది ఏమైనా డిఫరెంట్ పడినా కూడా మనకి సర్వే అవ్వగలదు అనమాట ఈ మొబైల్ అనేది. అలా ఉంటుంది. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ 120Hz అయితే రీఫ్రెష్ అయితే చెప్తున్నారు అనమాట. 120Hz అంటే మనకు ఆల్మోస్ట్ స్క్రీన్ అంతా చాలా స్మూత్గా అయితే ఉంటుంది అనమాట. మీరు గమనించినట్టయితే మీరు యాప్ డ్రైవర్ చేస్తారు కదా ఇలా పైకి కిందికి, అప్పుడు కూడా మీకు 120Hz మీరు అప్లై చేసినారంటే చాలా స్మూత్గా అయితే ఉంటుంది అనమాట. మీకు మంచిగా ఉంటుంది అనమాట స్క్రీన్ స్మూత్నెస్ కూడా 120Hz అంటే మనకి ఇక్కడ 90Hz ఉంటుంది, 120Hz ఉంటుంది అనమాట. 90Hz పెట్టుకుంటే ఏమవుతుంది అంటే స్క్రీన్ అనేది కొంచెం బ్రైటర్గా కనిపిస్తుంది అనమాట. అదే 120Hz పెడితే నీకు చాలా స్మూత్గా ఉంటుంది అనమాట స్క్రీన్ ఇలా. అలాగే మనకి ఇందులో డిస్ప్లేలో అయితే మనకి 1000 nits వరకు పీక్ బ్రైట్నెస్ అయితే పెట్టారనమాట. 1000 nits అంటే మనకి ఆల్మోస్ట్ చాలా హై బ్రైట్నెస్ అని చెప్పొచ్చు అనమాట. మనకి ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్తున్నారంటే ఈవెన్ సన్లైట్లో కూడా మనము క్లియర్గా వాచ్ చేయొచ్చు అనమాట. ఎటువంటి సినిమాలు అయినా కానీ ఎటువంటి వీడియోస్ అయినా కానీ సన్లైట్లో కూడా మనము క్లియర్ వాచ్ చేయొచ్చు అనమాట. అంటే మనకి 100 nits అంటే పెద్ద బ్రైట్నెస్ అని చెప్పొచ్చు అనమాట. అలాంటి బ్రైట్నెస్ కూడా మనకి సన్లైట్ కూడా సర్వే అవ్వగలదని చెప్పొచ్చు. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ AI లింక్ బూస్ట్ అయితే చెప్తున్నారనమాట. మనకి AI లింక్ కింద కొన్ని ఫీచర్స్ ఇది ఇచ్చాడు. లో నెట్వర్క్ అనమాట. అంటే మనము ఇప్పుడు ప్రజెంట్ ఏమంటే మనకి ఎక్కువ నెట్వర్క్ ఇబ్బంది అవుతుంటుంది అనమాట. అంటే మనము కొన్ని ప్లేస్ వెళ్తే నెట్వర్క్ కట్టే అవకాశం ఉంటుంది. బట్ మనకి ఇక్కడ అలా లేదనమాట. అంటే నెట్వర్క్ కనెక్ట్ ఉంటుంది. ఒకవేళ కట్టే సమయం మనకేం చేస్తుంది అంటే స్టే కనెక్ట్ ఉంటుంది అనమాట. అంటే మనకి ఆ నెట్వర్క్ డిసేబుల్ కాకుండా మనకి స్టే కనెక్టెడ్ ఉంటుంది అనమాట. అలాంటి AI ఫీచర్ అయితే ఉంది దీంట్లో. అలాగే మనకి ఇక్కడ ర్యామ్ చూసినట్టయితే 6GB ర్యామ్ అంటున్నారు, 128GB ఇంటర్నల్ మెమరీ అయితే అంటున్నారు అనమాట. ఇదే మనకి వేరియంట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి 6 128, అలాగే మనకి 8 256 ఇలా ఉంటుంది అనమాట వేరియంట్. మనకి ఇక్కడ ర్యామ్ టైప్ చూసినట్టయితే LPDDR4X వస్తుంది. అలాగే రోమ్ టైప్ చూసినట్టయితే UFS 2.2 వస్తుంది అనమాట. ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే మనకి ఇక్కడ ప్రాసెసర్ చూసినట్టయితే Dimensity 6300 ప్రాసెసర్ వస్తుంది అనమాట. మనకి ఈ ప్రాసెసర్ కూడా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. మనము PUBG, ఫ్రీ ఫైర్ ఇలాంటివి ఆడొచ్చు అనుకో, బట్ మనకి హై గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేయలేదు అనమాట. అంటే HD కూడా రాదు, ఓన్లీ మనకి మీడియం అలా అయితే వస్తుంది అనమాట. ఫ్రీ ఫైర్, టెంపుల్ రన్, సర్బే సర్ఫేస్ ఇలాంటివి మనకి బాగా వస్తాయని చెప్పొచ్చు ఈ ప్రాసెసర్ తగినట్లది. అలాగే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే కెమెరా డిపార్ట్మెంట్కి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 32 MP అయితే చెప్తున్నారు. మనకి 32 MPలో కూడా డిఫరెన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి పోర్ట్రేట్ చూసినట్టయితే 2 MP చెప్తున్నారు. అలాగే ఫ్రంట్ కెమెరా 8 MP చెప్తున్నారు అనమాట. మనకి ఫ్రంట్ కెమెరా 8 MP అంటే కొంచెం డిగ్రీస్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి ఓపో కాబట్టి కొంచెం ఫొటోస్ బాగా వస్తాయని చెప్పొచ్చు అనమాట. అంటే వివోతో అంత పోటీ వల్లే అనుకోకండి. బట్ మనకి ఓపోలో కూడా కెమెరాస్ కొంచెం బాగుంటాయి అనమాట. అంటే 100% అని చెప్పను, 50% బాగుంటాయి అనమాట ఫోటోలు. 8 MP కూడా చాలా మంచిది అని చెప్పొచ్చు. ఫొటోస్ ఆల్మోస్ట్ ఎన్హాన్సింగ్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఫోటోలు కలర్ ఇంక్రీజ్ కావడము, ఇంకా మనకి బ్లాక్ ఉన్న వైట్ ఇంప్రూవ్ చేయడం ఇలా అయితే ఉంటుంది అనమాట ఫ్రంట్ కెమెరా సెటప్లో కూడా. అలాగే ఇందులో మనకి షూటింగ్ మోడ్ ఉందన్నమాట. అంటే మనం ఈ షూటింగ్ మోడ్ అని చేసుకుంటే మనకి డిఫరెంట్ ఫీచర్స్ అని యాడ్ ఉంటాయని చెప్పొచ్చు. అలాగే మనకి ఇక్కడ రేర్ కెమెరాలు ఏమంటే మనకు 1080pలో 60 fps మనం వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి 1080p అంటే మనకి వీడియో క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అందులో 60 fps కూడా మనము వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. అంటే మనకి ఇంకా వీడియో అనేది ఎంత క్వాలిటీలో వస్తుందో మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ ఫ్రంట్ చూసినట్టయితే 1080pలో 30 fps మనం రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇది కూడా మంచిదే కదా. అంటే మనం ఫ్రంట్లో ఎక్కువ రికార్డ్ చేయకపోవచ్చు.
బ్యాక్ అయితే ఎక్కువ రికార్డ్ చేస్తాం కాబట్టి బ్యాక్ మంచిగా ఇచ్చారనమాట. అంటే ఫ్రంట్లో ఎప్పుడో అన్ఎక్స్పెక్ట్ టైంలో మనం వీడియో రికార్డ్ చేయొచ్చు. అలాంటి టైంలో కూడా మనకి బాగా వస్తాయి అన్నమాట వీడియోస్ ఈ మొబైల్లో. అలాగే అంతేకాకుండా మనకి ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే చెప్తున్నారు అనమాట. అంటే మనకి మొబైల్ దేని మీద ఆపరేట్ అవుతుంది అనేది మనకి ఇక్కడ చూసినట్టయితే కలర్ ఓఎస్ అంటే దీని మీద రన్ అవుతుంది అన్నమాట మనకి సిస్టమ్ అనేది. కలర్ ఓఎస్ 14.0.1 అయితే చెప్తున్నారు. మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ 14 వస్తుంది అనుకోండి, మంచిదే. ఇందులో మనకి సెక్యూరిటీ అప్డేట్స్ అలాగే మనకి సిస్టమ్ అప్డేట్స్ ఇవన్నీ మనకి 3 ఇయర్స్ దాకా చెప్తున్నారు అనమాట. ఇది ఇవాళ వీడియో అయితే. మీకు ఎవరికైనా మన వీడియో నచ్చింటే ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. నేను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు తెచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట.